ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 16వ తేదీ నుండి జూన్ నెల 22వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి, బుధ, శుక్ర గ్రహాలు, కన్యా రాశిలో చంద్ర, కేతు గ్రహాలు, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశి నుంచి 4వ స్థానంలో శనిగ్రహం, 5వ స్థానంలో రవిగ్రహం, 5వ స్థానంలో రాహుగ్రహం, 6వ స్థానంలో కుజగ్రహం, 7వ స్థానంలో గురుగ్రహం, 8వ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు, అలాగే 11వ స్థానంలో చంద్ర, కేతు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన ఫలితాలే కనబడుతున్నాయి. మంచి దూర దృష్టి కలిగినటువంటి ఆలోచనలు, మంచి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం కుదురుతుంది. అలాగే ఆలోచన విధానంలో భవిష్యత్ అవసరాలకు సరిపడే ఆలోచనలు, లక్షణాలు కూడా కలిసి ఉంటాయి. అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని సకాలంలో అనుకూలంగా ఆచరించటం కూడా జరుగుతుంది. అయితే గతంలో కంటే కొంచెం విభిన్నంగా ఆలోచన చేయటం కూడా జరుగుతుంటుంది. అయితే ఆలోచన సరళి మారుతుంది. వ్యక్తిత్వంలో కూడా చిన్నపాటి మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. అయితే పౌరుష విషయాలు ఇంకా పూర్తిగా తగ్గవు. అనుకూలంగానే ఉంటూనే, ఆలోచన పరంగా ఉంటూనే కొంత పౌరుషం అనేది ఇంకా కూడా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంటుంది. అయితే ధన యోగాదులు బాగా అనుకూలంగానే ఉంటాయి. ధన సంబంధించిన విషయాల్లో మంచి ఉపాయంగా ఆలోచన పరంగా ధనం సంపాదించే విషయానికి అనుకూలపడే విధానంగా ఆలోచన చేసుకుంటారు. అయితే ధన రాబడిని అనుకూలపరుచుకుంటారని అర్థం. దానికి తగిన ఉపాయంగా నడిపించుకోవడం అర్థం చేసుకుంటారని తెలుస్తుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా అనుకూలంగా ఉంటున్నట్లుగానే ఉంటారు. అయితే పూర్తిగా అనుకూలత ఉన్నా లేకపోయినా విభేదాలు మాత్రం ప్రకటించరు. అనుకూలతను మాత్రం చూపిస్తూనే ఉంటారు. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. అంత పెద్ద ప్రయత్నపూర్వకంగా కూడా ఈ సమయంలో అనుకూలత కాదు. క్రయ విక్రయాదులకు సంబంధించిన విషయాలు ఇప్పుడు అనుకూలమైన పరిస్థితి లేదని తెలుస్తోంది. అయితే అటువంటి ప్రయత్నాలు చేయటానికి కూడా సరైన సమయం కాదు. అలాగే విద్యా సంబంధించిన విషయాలు, మరి అలాంటి విషయాల్లో కూడా అనుకూలత బాగానే ఉంది. అయితే విద్యల్లో రాణిస్తారు. రకరకాల విద్యలు, టెక్నాలజీలు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. రకరకాల భాషలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వృశ్చిక రాశి వారు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడానికి సరైన సమయంగానే తెలుస్తుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత ఉంది. అయితే పెద్దగా రుణ సంబంధించిన విషయాలు ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే లేదు. అయినప్పటికీ కూడా ఇంకా రుణాలు వెంటాడుతూనే ఉంటాయి. అవన్నీ కూడా తప్పించుకోవాలని ఎంతో కష్టపడినా కానీ అవి పూర్తిగా లేకుండా పోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం అటువంటి సందర్భానికి అనుకూలంగానే ఉంటుంది. పెద్దగా ఒత్తిడి లేకుండా చేసుకోగలుగుతారు.
ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా క్రమక్రమంగా అనుకూలపడే అవకాశమే ఉంది. అలాగే మిత్రులు శత్రువులు అనే భేదం లేకుండా అందరితో కూడా కలిసి ఉంటారు. కలిసి మాట్లాడటం, అందరితో కూడా కలిసి మాట్లాడడం, కలుపుకొని పోవడం అనేది జరుగుతుంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూల స్థితి బాగానే ఉంది. అది సమస్యల్ని సందర్భాల్ని అర్థం చేసుకోగలిగే పరిస్థితితోటి ఉంటుంటుంది. అలాగే కొత్తగా ఏదైనా డిపాజిట్ చేయాలన్నా, మరి ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా, రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ కానీ ఇంకా ఏదైనా కొత్త కొత్త ప్రయత్నాలు చేయాలన్నా ఆలోచనలన్నీ సక్రమంగానే ఉంటాయి. కానీ దాంట్లో అనుభవం లేకపోవడం వలన కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు సరిగా ఫలించవు ఈ వారం అని చెప్పబడుతుంది. అయితే కొంత గట్టిగా ప్రయత్నం చేసేవాళ్ళు, దాంట్లో ప్రవేశం ఉన్నవాళ్ళు, అన్ని రకాల ఆలోచనలు చేసి తెలిసిన వాళ్ళైతే అనుకూలంగానే ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా ఇబ్బందులు అయితే ఉండవు. భాగ్యం వృద్ధి అవుతుందని తెలుస్తోంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా మంచి అనుకూలతనే ఉన్నది. కానీ గత కంటే కూడా కొంత తక్కువ స్థితి కనబడుతుంది. అంటే దానిలో కొంత అనుకూలత తగ్గిందని తెలుస్తుంది. జాగ్రత్తగా నిలబెట్టుకోవడం, బాధ్యతగా ఉండడం మంచిది. అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా మనం పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉన్నప్పుడు దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి చేసుకుంటే బాగానే ఉంటుంది. అత్యావేశంతో అత్యుత్సాహంతో చేసుకుంటే అది వికటిస్తుంది, పనికి రాకుండా పోతుందని తెలుస్తుంది. అలాగే ఖర్చుల విషయంలో కూడా విలాసాలకి వినోదాలకి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే డాంబికాంకు ఆడంబరాలకి ఖర్చు పెట్టాలి. అలాంటి అనవసరమైన ఖర్చులే కానీ సరదాగా అన్నట్టుగా కొన్ని ఖర్చులు, వేస్ట్ ఖర్చులు కూడా జరుగుతుంటాయి. అలాగే కొత్తగా వివాహ ప్రయత్నాలు కానీ, మరొక విద్యా ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నం, వ్యాపార ప్రయత్నం, ఇలాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి సాధారణంగా ఉంటుంది. అతిగా ఉపయోగపడే అవకాశం లేదు. కొంతమందికి కొన్ని విషయాల్లో కొంత సాధారణంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన పరిస్థితులు. దూర ప్రాంతాలు, దూర దేశాల నుంచి మంచి శుభవార్తలే వినగలుగుతారు. అందరితోటి అనుకూలంగానే ఉన్నట్లుగానే ఉంటుంది. ఎక్కడ ఇబ్బందులు అయితే రావు. ఆర్థిక పరిస్థితిలో కొంత మెరుగు కనబడుతుంది. దాంట్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాల విషయాల్లో కొంత అనుకూలత పెరిగి ఉన్నదని తెలుస్తుంది. అయితే ఇంకా మంచి అనుకూలమైన శుభ ఫలితాలు కలగడం కోసం ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తుంది. ఆంజనేయ స్వామికి సంబంధించిన ప్రీతికరమైన విషయాల్లో పాల్గొనడం చేస్తే ఇంకా బాగుంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.